బేసికలీ ఈరోజు మనం గ్యాదర్ అయింది ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవడానికి. రోబోటిక్ థైరాయిడెక్టమీ సర్జరీ. రోబోటిక్ థైరాయిడెక్టమీ సర్జరీ ఇండియాలో జస్ట్ 4 to 5 సెంటర్స్లో చేయడం జరుగుతుంది అండ్ మన హైదరాబాద్లో ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. బేసికలీ ఇక్కడ అడ్వాంటేజెస్ ఓవర్ కన్వెన్షనల్ ఓపెన్ థైరాయిడెక్టమీ ఏంటి అంటే రోబోటిక్ సర్జరీస్ కాస్మెటిక్ సర్జరీ. బేసికలీ పేషెంట్కి స్కార్ లేకుండా చేసే సర్జరీ. దీంట్లో భాగంగా ఏంటంటే కొంతమంది పేషెంట్స్ చాలా స్పెసిఫిక్గా వాళ్ళకి కన్సర్న్స్ ఉంటాయి, అంటే నెక్ మీద ఎటువంటి ఘాట్లు ఉండకుండా ఉండడం కానీ అలాంటి పేషెంట్స్. అండ్ మనం చేసిన 2 సర్జరీస్, వన్ ఆఫ్ ద సర్జరీస్ దీంట్లో అయితే గ్లాండ్ సైజ్ చాలా పెద్దగా ఉండింది, బట్ స్టిల్ బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ యూస్, రోబోటిక్ టెక్నాలజీ యూస్, మనం జస్ట్ ఒక పోర్ట్ సైజ్ 5 mm పోర్ట్ సైజ్ 2 ఆర్ంపిట్స్లో నుంచి మనం వెళ్ళి ఆ సర్జరీ చేయడం జరిగింది. అనస్థీషియా ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడాలి అనుకుంటే బేసికలీ అనస్థీషియా ఆస్పెక్ట్స్ పేషెంట్ ప్రీ అనస్థీషియా చెకప్ నుండి మొదలవుతుంది. పేషెంట్ యొక్క టెస్ట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది, తర్వాత పేషెంట్ స్టేబుల్గా ఉన్నారా లేదా చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీర్ఘకాలపు వ్యాధులు ఏమన్నా సఫర్ అవుతున్నారా వాటిని కంట్రోల్లోకి తీసుకురావడం లేదా జరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్, ఫాస్టింగ్ గైడ్లైన్స్ అవన్నీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అండ్ అనస్థీషియా ఆస్పెక్ట్స్ వచ్చేసరికి పేషెంట్ స్టేబుల్గా ఉంచడం, సర్జికల్ ఫీల్డ్ చాలా వాళ్ళకి కంఫర్ట్గా ఇవ్వడము, అండ్ సర్జరీ అయిపోయిన తర్వాత రికవరీ చూడడము, పేషెంట్ వోకల్ కార్డ్స్ మూమెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవడము, అండ్ అంతా బాగానే ఉంటే పేషెంట్ని రికవర్ చేసి ఐసీయూకి షిఫ్ట్ చేసుకోవడం, ఐసీయూలో ఒక 24 hours మానిటరింగ్ చేసుకోవడం. ఈ పేషెంట్కి వచ్చేసరికి నెక్స్ట్ డే వరకు చాలా స్టేబుల్గా ఉండాలి అండ్ నెక్స్ట్ డే వీ డిశ్చార్జ్ ద పేషెంట్. అండ్ పెయిన్ స్కోర్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. నార్మల్ ఓపెన్ సర్జరీస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం రోబోటిక్ సర్జరీస్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెయిన్ స్కోర్స్ చాలా తక్కువ. సో వీఆర్ definitely entirely thankful to our management, our surgical staff, our technical staff, our anesthesia team members, nursing staff and others. Definitely we are looking for future surgeries as well. Basically cosmetic surgery future anta manaki ela avbotundi ante okappudu open surgeries పెద్ద సర్జరీస్ పెద్ద ఇన్సిషన్స్ తీసుకొని సర్జరీస్ చేయడం జరుగుతూ ఉండింది. బట్ ఇప్పుడు ఫ్యూచర్ ఎరా ఏంటి అంటే మొత్తము కాస్మెటిక్ సర్జరీస్, స్కార్లెస్ సర్జరీస్. చాలామంది కన్సర్న్స్ ఏంటంటే ఫేస్ మీద కానీ నెక్ మీద కానీ ఇంపార్టెంట్ ఏవైతే మనకి విజిబుల్గా ఉండే ఏరియాస్ ఉంటాయి కదా అక్కడ స్కార్స్ ఉండకుండా ఉండడం. సో అలాంటి పీపుల్కి డెఫినెట్లీ ఇది ప్రామిసింగ్ సర్జరీ, ప్రామిసింగ్ టెక్నాలజీ. అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్. డిసడ్వాంటేజెస్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటివి ఏం లేవు కంపేర్ టు ఓపెన్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ ఇంకా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది, పేషెంట్ కంఫర్ట్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ సర్జరీ, బికాస్ మనం టెక్నాలజీ యూస్ చేస్తున్నప్పుడు ఆ టెక్నాలజీని అమర్చుకోవడంలోనూ ఆ టెక్నాలజీ యూస్ చేయడంలోనూ కొంచెం టైం టేకింగ్ అండ్ మనం జాగ్రత్తలు తీసుకొని చేయడంలో కొంచెం టైం ఒకటి తీసుకోవడం జరుగుతుంది సర్జరీ అప్పుడు. బట్ సర్జరీ అయిపోయిన తర్వాత మాత్రం రికవరీ ఫేస్ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి రికవరీ మనం పేషెంట్ డిశ్చార్జ్ ఒకటి క్విక్ ప్రాసెస్ చేస్తామన్నమాట. ఇవాళ ఇట్ ఈస్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్, ఎందుకంటే వీ హ్యావ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్డ్ ఎ ప్రొసీజర్ కాల్డ్ యాజ్ రోబోటిక్ స్కార్లెస్ థైరాయిడెక్టమీ, ర్యాబిట్ ప్రొసీజర్ అంటారు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మెడికల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ గ్రూప్లో వీ హ్యావ్ డన్ ఇట్ అట్ హైదరాబాద్ బ్రాంచ్. ఈ ప్రొసీజర్ గురించి మీతో చెప్పాలంటే ట్రెడిషనలీ థైరాయిడెక్టమీ అంటే అందరికీ తెలుసు, నెక్లో ఒక పెద్ద స్కార్ ఉండేది, దాంతోనే హెమిథైరాయిడెక్టమీ కానీ టోటల్ థైరాయిడెక్టమీ కానీ చేసేవాళ్ళం ఇది వరకు. ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వీఆర్ ఏబుల్ టు ఆఫర్ దిస్ ఇన్ ఏ కంప్లీట్లీ స్కార్లెస్ అప్రోచ్. సో నెక్లో ఎటువంటి స్కారు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ చెస్ట్ రీజన్లో 5 to 8 mm చిన్న పోర్ట్స్ పెట్టి ఆ మొత్తం సర్జరీ కంప్లీట్ చేసి స్పెసిమెన్ అంటే థైరాయిడ్ గ్లాండ్ కూడా మొత్తం కింది నుంచే బయటికి వచ్చేస్తుంది. సో ఇది మెయిన్గా చూస్ చేసుకోవాల్సిన వాటి పేషెంట్స్ ఎటువంటి వారంటే ఐటీ ప్రొఫెషనల్స్, పీపుల్ హూ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ స్కార్స్, యాక్టర్స్, యాక్ట్రెసెస్. సో వారికి స్కార్ అనేది పెద్ద ఫోబియా, సో అందుకనే సర్జరీకి వెళ్లకుండా ఉండేవారు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ప్రొసీజర్ ఇనీషియల్ రూట్స్ అనేటివి ఈస్టర్న్ కంట్రీస్ అంటే కొరియా, జపాన్ అటువంటి కంట్రీస్లో ఒరిజినేట్ అయింది. బట్ ఈ ఎగ్జాక్ట్ టెక్నిక్ అనేది కాదు, అప్పుడు గ్యాస్లెస్ టెక్నిక్ అనేది చేసేవాళ్ళం. ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు ఆఫర్ దిస్ ఇన్ ఏ ఇన్సఫ్లేషన్ టెక్నిక్, అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇన్సఫ్లేట్ చేసి వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేసి వీఆర్ ఏబుల్ టు డూ. ఇన్ఫ్యాక్ట్ మై మెంటర్ వాజ్ ఎ పయనీర్ ఇన్ దిస్. అక్కడ నుంచే వీ హ్యావ్ గెయిన్ ద స్కిల్స్ ఫర్ దిస్ అండ్ వీఆర్ ఏబుల్ టు ఆఫర్ దిస్ ఇన్ మెడికవర్ హాస్పిటల్స్ ఇన్ ఎ బిగ్ వే. ఇన్ఫ్యాక్ట్ మేము స్టార్ట్ చేసిన తర్వాత రీసెంట్లీ
in the last 1 week, we were able to offer this to 2 international patients, both from Sudan. So, our country lo, they are probably the first patients to undergo this procedure of a robotic scarless thyroidectomy. In fact, akkada unde referral doctors also were surprised. They asked us for intraoperative pictures and photos. Ante ee procedure ela jarugutundani doctor communities ke chaala mandiki telidu. So, to bring this forward, we are holding a small press meet. So, basis ఏంటంటే థైరాయిడెక్టమీ అనేటువంటి ప్రొసీజరే మనం ఇప్పుడు స్కార్లెస్ అండ్ మినిమల్ యాక్సెస్ వేలో చేయగలుగుతున్నాం. దట్ ఈస్ ద కోర్ ఎసెన్స్ ఆఫ్ దిస్. ఇది సర్జరీ చేసిన తర్వాత నెక్స్ట్ డే పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ ద సేమ్ డే పేషెంట్ ఫుడ్ కానీ నార్మల్ వాకింగ్ కానీ అన్నీ చేసుకోవచ్చు. దిస్ సర్జరీ ఈజ్ కన్సిడర్డ్ రిలేటివ్లీ సేఫ్. ఇన్ఫ్యాక్ట్ ఇది టీమ్ ఎఫర్ట్ కాబట్టి మా అనస్థీసియా డాక్టర్, స్పెషలైజ్డ్ ఆంకాలజీ నర్స్ ప్రాక్టీషనర్స్ ప్లస్ ఓటీ స్టాఫ్ ఆర్ ఆల్ అప్ టు ద మార్క్. వాళ్ళకి ముందుగానే తెలుసు పేషెంట్కి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, సర్జరీ టైంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎలాగ ఉండాలి. పేషెంట్ రూపంలో చూస్తే స్పెసిఫిక్ కన్సర్న్స్ అంటూ ఏమీ ఉండవు. నార్మల్లీ ఒక చిన్న డ్రెయిన్ అనేటివి పెడతాము, ఎందుకంటే సర్జికల్ సైట్లోంచి వాటర్ డ్రెయిన్ కావడానికి. అండ్ నెక్స్ట్ డే, ఇన్ఫ్యాక్ట్ ద సేమ్ డే ఫుడ్ కానీ వాకింగ్ కానీ స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ డే మనం నార్మల్గా డ్రెయిన్తో పాటు డిశ్చార్జ్ చేస్తాం ఈ పేషెంట్స్. So the main difference between traditional thyroid surgery and robotic thyroid surgery is not in the procedure. The procedure is in fact the same. So open surgery lo etuvanti procedure chestamo, robotic thyroidectomy lo kuda aటువంటి procedure chestam. Kani the advantage that the robotic technology offers is it can give you a cosmetic result. Ante neck అనేది విజిబుల్ ఏరియా, మన షర్ట్ ద్వారానో డ్రెస్ ద్వారానో కనిపిస్తూ ఉంటుంది. ఆ రీజియన్లో స్కార్ లేకుండా వీఆర్ ఏబుల్ టు డూ దిస్ సర్జరీ. సెకండ్ థింగ్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్. అంటే నార్మల్ కంటికి కనిపించేదానికంటే వీఆర్ ఏబుల్ టు సీ దీ స్ట్రక్చర్స్ ఇన్ ఎ మ్యాగ్నిఫైడ్ వే. అంటే 10x మ్యాగ్నిఫికేషన్ కనిపించి చిన్న చిన్న నరాలు, బ్లడ్ వెసల్స్, థైరాయిడ్ పక్కన ఉండే స్ట్రక్చర్స్ అన్నీ నీట్గా కనిపించి వీఆర్ ఏబుల్ టు డూ దిస్ సర్జరీ. దిస్ సర్జరీ ఈజ్ రికమెండెడ్ ఫర్ ఎవ్రీవన్ హూ వాంట్స్ a cosmetic result after their thyroidectomy surgery. Anyone who is young, who is an IT professional or an actor or someone who goes out in the public for whom scar is the main phobia, ఇటువంటి patients కి ఖచ్చితంగా they should know that there is an option available now. This procedure is safe and this procedure is standardized, but always choose a center where there is expertise and there is technology that is available.